మీలో చాలామందికి లలితా జ్యువెలర్స్ని స్టార్ట్ చేసిన కిరణ్ కుమార్ గారి గురించి తెలిసే ఉంటుంది. ఈ వీడియోలో ఆయన పర్సనల్ లైఫ్ గురించి కానీ అతని స్టోరీ గురించి కానీ మనకి అవసరం లేదు. కానీ కిరణ్ కుమార్ గారు లలితా జ్యువెలర్స్లో ఏవైతే కోర్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేశారో అవి పర్సనల్గా నాకు కూడా చాలా బాగా నచ్చాయి. ఆయన ఇంప్లిమెంట్ చేసిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ చాలా సింపుల్గా ఉంటాయి, కానీ మార్కెట్లో చాలా ఇంపాక్ట్ని క్రియేట్ చేశాయి. మీలో చాలామంది ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే మంచి క్వాలిఫైడ్ డిగ్రీ ఉండాలనుకుంటారు, కానీ కిరణ్ కుమార్ గారు 5th క్లాస్ వరకునే చదువుకున్నారు. కానీ మార్కెటింగ్ ఏజెన్సీస్ కంటే మంచి స్ట్రాటజీస్ ఆయన దగ్గర ఉన్నాయి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు స్క్రాచ్ నుంచి ఒక బిజినెస్ని సక్సెస్ఫుల్గా ఎలా బిల్డ్ చేయాలో అర్థమవుతుంది. మార్కెట్లో ఆయన ఇంప్లిమెంట్ చేసిన కోర్ బిజినెస్ స్ట్రాటజీస్ గురించి ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియోని కేర్ఫుల్గా అండ్ జాగ్రత్తగా వినండి. మీరుండే ఏరియాలో కిరాణా షాప్స్, హోల్సేల్ షాప్స్ అండ్ డిఫరెంట్ హోమ్ నీడ్ షాప్స్ని కానీ షోరూమ్స్ని కానీ గమనిస్తే మన చుట్టుపక్కల మనకి తెలియకుండా మార్వాడీస్ మొత్తం ఆ బిజినెస్ని క్యాప్చర్ చేశారు. అండ్ కిరణ్ కుమార్ గారికి అంత మంచి మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలియడానికి కారణం కిరణ్ కుమార్ గారి యాన్సిస్టర్స్ రాజస్థాన్ వాళ్ళే. అండ్ కొన్ని సంవత్సరాల కిందట కిరణ్ కుమార్ గారి ఫ్యామిలీ రాజస్థాన్ నుంచి వలస వచ్చిన వాళ్ళు. అండ్ ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, బేసిక్గా ఇండియాలో ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒక్కొక్క పని వాళ్ళ ప్రొఫెషన్గా ఎంచుకుంటారు. అలానే మోస్ట్ ఆఫ్ ది మార్వాడీస్ బిజినెస్నే వాళ్ళ ప్రొఫెషన్గా ఎంచుకుంటారు. మనకంటే గుజరాతీస్ అండ్ మార్వాడీస్కి ఎక్కువ మార్కెటింగ్ టాక్టిక్స్ తెలుసు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, కిరణ్ కుమార్ గారికి ఏ డిగ్రీ లేకపోయినా అంత మంచి టాక్టిక్స్ తెలియడానికి కారణం కొంత తన రియల్ లైఫ్లో నుంచి నేర్చుకున్న ఎక్స్పీరియన్స్తో అయితే మిగతా కొన్ని మార్వాడీ బిజినెస్ టాక్టిక్స్తో నేర్చుకున్నవే. సో ఇప్పుడు మనం కిరణ్ కుమార్ గారు ఉపయోగించిన మార్కెటింగ్ స్ట్రాటజీస్ గురించి చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, బ్రాండ్ నేమ్. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, లలితా జ్యువెలర్స్ని స్టార్ట్ చేసింది చెన్నైలో వేరే పర్సన్ అని. కానీ ఆయనకి నష్టం రావడంతో కిరణ్ కుమార్ గారికి దాన్ని అమ్మేశారు. కానీ కిరణ్ కుమార్ గారు ఆ పేరుని మార్చకుండా లలితా జ్యువెలర్స్గానే ఉంచారు. దీనికి రీజన్ మీరు మీ పేరెంట్స్ని అడగండి. బంగారం కొనేటప్పుడు పెద్ద పెద్ద షోరూమ్స్లో ఎవరు చాలామంది కొనరు. చిన్న నమ్మకంగా ఉండే షాపుల్లోనే ఇప్పటికి కూడా చాలామంది పేరెంట్స్ ఇంకా బంగారాన్ని కొంటారు. ఆ టైంలో లలితా జ్యువెలర్స్ ఎంత నష్టాల్లో ఉన్నా బయట పబ్లిక్లో లలితా జ్యువెలర్స్కి మంచి పేరు ఉండేది. అండ్ చెన్నైలో చాలామందికి నమ్మకస్తమైన గోల్డ్ షాప్గా లలితా జ్యువెలర్స్ ఉండేది. ఒకవేళ పేరు మార్చి ఉంటే లలితా జ్యువెలర్స్కి ఉన్న బ్రాండ్ నేమ్ పాత కస్టమర్స్ ఎవరూ కూడా అక్కడ బంగారం కొనరు. ఎవరో కొత్త వ్యక్తి వచ్చి బిజినెస్ పెట్టాడు అనుకుంటారు. మన డైలీ లైఫ్లో కూడా ఇంతే. చాలామంది ఈ తప్పుని చేస్తున్నారు. ఎన్నో ఏళ్ళగా ఒక టౌన్లో ఒక మంచి బిజినెస్ చేసే స్టోర్ ఉంటే అది మూసేస్తే కొత్తవాడు అక్కడికి రెంట్కి వచ్చి దాని పేరు మార్చి సేమ్ బిజినెస్ని చేస్తాడు. ఇది చిన్న బిజినెస్లకే కాదు, పెద్ద కంపెనీలకు కూడా పనిచేస్తుంది. అందుకే టాటా, రిలయన్స్, అదానీ లాంటి పెద్ద కంపెనీలు ఒక కంపెనీని కొంటే దాని పేరుని మార్చకుండా వాళ్ళ గ్రూప్లో కలిపేసుకుంటారు. ఇదే దీని వెనుకున్న మెయిన్ లాజిక్. స్ట్రాటజీ నెంబర్ 2. దీన్ని ఒక స్ట్రాటజీ అని చెప్పలేం, కానీ కిరణ్ కుమార్ గారు తన మైండ్ సెట్ని మార్చుకున్న సొల్యూషన్ అని చెప్పొచ్చు. దీన్ని ఎందుకు యాడ్ చేశానంటే, చాలామందికి ఆఫ్లైన్ మార్కెట్లో సప్లై చైన్ గురించి తెలీదు. దీన్ని ప్రాక్టికల్గా కిరణ్ కుమార్ గారిని ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా. కిరణ్ కుమార్ గారు తన లైఫ్ని ఒక గోల్డ్ స్మిత్గా స్టార్ట్ చేశారు. గోల్డ్ షాప్స్లో వచ్చిన ఆర్డర్స్ తీసుకొని వాటిని బల్క్ అమౌంట్లో గోల్డ్ని తయారు చేసి గోల్డ్ షాప్స్కి ఇచ్చేవారు. ఇక్కడ కిరణ్ కుమార్ గారు తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఆఫ్లైన్ షాప్స్ వాళ్ళు తీసుకొని దాన్ని అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళని రీటైలర్స్ అంటారు. బేసిక్గా ఈ సైకిల్ ఇలానే నడుస్తుంది. కంపెనీస్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ కొనుక్కొని రీటైలర్స్కి కొంత కమిషన్ వేసుకొని అమ్మి ప్రాఫిట్ సంపాదిస్తాడు. అండ్ రీటైలర్స్ కొంత కమిషన్ వేసుకొని మనకు అమ్ముతారు. ఈ సప్లై చైన్ ప్రతి బిజినెస్లో నడుస్తుంది. అయితే లలితా జ్యువెలర్స్ని కొన్నాక ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. అప్పటి వరకు కిరణ్ కుమార్ గారు గోల్డ్ స్మిత్గా అండ్ ఒక గోల్డ్ డిస్ట్రిబ్యూటర్గా ఉండేవారు. అయితే షాప్ని కొనుక్కొని ఆయన రీటైలర్ అయ్యాక కాంపిటీటర్స్కి అప్పటి వరకు మిత్రుడిగా ఉన్న కిరణ్ కుమార్ గారు శత్రువుగా అయిపోయారు. వాళ్ళకి కాంపిటీషన్గా షోరూమ్ పెట్టడం వలన చాలామంది శత్రువులు ఆయనకి ఏర్పడ్డారు. ఇది ఇలా కొన్ని రోజులు గడిచాక కిరణ్ గారికి ఒక ఆలోచన వచ్చింది. నేను ఆల్రెడీ ఒక డిస్ట్రిబ్యూటర్ని కదా, నేను చాలామందికి వర్క్ నేర్పించి వాళ్ళకి డైలీ వేజెస్ ఇచ్చి గోల్డ్ని తక్కువ ధరకే తయారు చేసుకొని అమ్ముదామనే ఐడియా వచ్చింది. సో కొంతమందిని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి గోల్డ్ని క్వాలిటీగా ఎలా తయారు చేయాలో నేర్పించి
చాలా తక్కువ ధరకే బంగారాన్ని అమ్మడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఆయన తీసుకున్న డెసిషన్ ఎంత బాగా పనిచేస్తుందో మీకు వీడియోలో ముందుకు వెళ్ళి కొద్దీ అర్థమవుతుంది. స్ట్రాటజీ నెంబర్ 3 సెల్ఫ్ బ్రాండింగ్. ఇది మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే లలిత జ్యువెలర్స్ యొక్క యాడ్ని మనం బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. కళ్యాణ్ జ్యువెలర్స్, జాయ్లుకాస్ అండ్ డిఫరెంట్ జ్యువెలరీ కంపెనీస్ యాక్టర్స్తో అడ్వర్టైజింగ్ చేస్తుంటే కిరణ్ కుమార్ గారు సెల్ఫ్ బ్రాండింగ్ చేసుకుంటారు. సెల్ఫ్ బ్రాండింగ్ వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. శర్వానంద్ అనుల్ అండ్ ఫిజిక్స్ వాళ్ళ వీళ్ళు కూడా ఈ సెల్ఫ్ బ్రాండింగ్నే ఫాలో అయ్యారు. సెల్ఫ్ బ్రాండింగ్ వలన చాలా నమ్మకం కస్టమర్స్లో వస్తుంది. ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ అండ్ మనీ రిలేటెడ్ విషయాల్లో నమ్మకం ఉంటేనే మన దగ్గరికి కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు. డైరెక్ట్గా లలిత జ్యువెలర్స్ ఓనర్ అయిన కిరణ్ కుమార్ గారు స్క్రీన్ మీద కనపడడం వలన చాలా నమ్మకం గోల్డ్ కొందాం అనుకునే వారిలో ఏర్పడింది. అండ్ స్ట్రాటజీ నెంబర్ 4 ఎమోషనల్ మార్కెటింగ్. ఇండియాలో గోల్డ్ని ఒక వస్తువులా కాకుండా దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా అండ్ ఒక స్టేటస్ సింబల్గా చూస్తారు. అయితే కిరణ్ కుమార్ గారు పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ని టార్గెట్ చేసి తన యాడ్స్ని తీస్తారు. ఎందుకంటే ఆయనకి డబ్బుల వాల్యూ బాగా తెలుసు కాబట్టి. అండ్ తన కస్టమర్స్తో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. అండ్ లలిత జ్యువెలర్స్ యాడ్స్ మీరు గమనిస్తే కిరణ్ గారు కస్టమర్స్లో నమ్మకాన్ని గెలవడానికే చూస్తారు, కానీ మా దగ్గర ఇన్ని డిజైన్స్ ఉన్నాయి, ఇన్ని ఆఫర్స్ ఉన్నాయని ఎక్కడా కూడా చెప్పరు. లలితాలో ధరలు కంపేర్ చేయమంటున్నా. చాలా అక్కడ ఆయన చెప్పింది మీరు ఒకసారి గమనిస్తే 2-3 షాపుల్లో ప్రైజులు కంపేర్ చేయమంటున్నారు. అంటే దీన్ని బట్టి ఆయన కొద్దిగా లో ప్రైస్కే మనకి హై క్వాలిటీ గోల్డ్ని ఆఫర్ చేస్తున్నారు, కానీ తక్కువ రేట్కే ఎలా ఇస్తున్నారు అని మీరు నన్ను అడగొచ్చు. కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ జాయ్లుకాస్ లాంటి కంపెనీస్ యాక్టర్స్ని బ్రాండ్ అంబాసిడర్గా రిక్రూట్ చేసుకొని యాడ్స్ తీస్తున్నారు. యాక్టర్స్ ఏమీ ఫ్రీగా రారు కదా, వాళ్ళకి చాలా మనీ ఇవ్వాలి. కానీ కిరణ్ కుమార్ గారే బ్రాండ్ అంబాసిడర్ అవ్వడం వలన ఆ మనీని సేవ్ చేశారు. అండ్ హై క్వాలిటీ గోల్డ్ని తక్కువ ప్రైస్కి ఇవ్వడానికి ఆయన ఇంకొక స్ట్రాటజీని కూడా ఇంప్లిమెంట్ చేశారు. చాలామంది బిజినెస్ ఓనర్స్ ఒక ప్రోడక్ట్ని అమ్మినప్పుడు దానిలో 10% కమిషన్ వేసుకొని అమ్ముతారు. కొంతమంది 20%, కొంతమంది 30% వేసుకొని వాళ్ళ ప్రొడక్ట్ ప్రైస్ మీద ఫోకస్ చేసి క్వాంటిటీ మీద ఫోకస్ చేయకుండా అమ్ముతారు. కానీ కిరణ్ కుమార్ గారు తక్కువ కమిషన్ వేసుకొని ఎక్కువ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ని అమ్మేవారు. సో దీనివలన మిగతా షాప్స్తో పోలిస్తే కొద్దిగా తక్కువ ప్రైస్కే మనకి గోల్డ్ని ఇవ్వగలుగుతున్నారు. దీనినే బిజినెస్ టర్మ్స్లో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటారు. అండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ అండ్ తనిష్క్ లాంటి కంపెనీస్ బంగారాన్ని డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర కొనుక్కొని మనకి ప్రాఫిట్స్ వేసుకొని అమ్ముతాయి. కానీ నేను ఆల్రెడీ స్ట్రాటజీ నెంబర్ 2లో ఒక విషయాన్ని చెప్పాను. ఆయన కొంతమందికి పని నేర్పించి వాళ్ళతో గోల్డ్ తయారు చేయించుకుంటారని చెప్పాను, గుర్తుందా? ఎలాగో గోల్డ్ని తనే తయారు చేస్తాడు కాబట్టి తన గోల్డ్ని స్టార్టింగ్లో తక్కువ ప్రైస్కి ఇచ్చేవాడు. కానీ స్టార్టింగ్లో లాసెస్ వచ్చినా ఇప్పుడు ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ని అండ్ నమ్మకాన్ని కిరణ్ కుమార్ గారు గెలుచుకున్నారు. అండ్ ఇంకా కస్టమర్స్లో నమ్మకాన్ని గెలుచుకోవడానికైనా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS మార్క్తో జ్యువెలరీని అమ్మడం స్టార్ట్ చేశాడు. అండ్ ఫైనల్ స్ట్రాటజీ, దీన్ని ఒకప్పుడు సార్ రతన్ టాటా గారు తనిష్క్ జ్యువెలర్స్లో ఇంప్లిమెంట్ చేశారు. అదేంటంటే 22 క్యారెట్స్ కంటే తక్కువ అండ్ 19 క్యారెట్స్ కంటే ఎక్కువ ఉన్న బంగారాన్ని తనిష్క్లో ఇస్తే మనకి కొత్త బంగారాన్ని తనిష్క్లో ఇచ్చేవారు. ఇదే స్ట్రాటజీని కిరణ్ కుమార్ గారు కూడా లలిత జ్యువెలర్స్లో ఇంప్లిమెంట్ చేశారు. మీ దగ్గరున్న ఓల్డ్ గోల్డ్ని ఇచ్చి కొత్త బంగారాన్ని తీసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగా వర్క్ అయింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఓల్డ్ మోడల్ని ఇచ్చి కొత్త మోడల్స్తో బంగారం వస్తుంది కాబట్టి. నేను ఇప్పుడు ఫైనల్గా చెప్పబోయేది ఒక స్ట్రాటజీ కాదు, కానీ ఏ బిజినెస్ స్టార్ట్ అవ్వాలన్నా దీనివల్లనే స్టార్ట్ అవుతుంది. నేను రీసెంట్గా మార్కెట్లో గమనించిన దాని ప్రకారం చాలామంది ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారనో లేదా ఎవరినో చూసో బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు, కానీ మనీ అండ్ టైం రెండూ లాస్ అవుతున్నారు. సో మీరు ఏదైనా బిజినెస్ని పెట్టే ముందు ఆ సెక్టార్లో ఉన్న కంపెనీలో కానీ బిజినెస్లో కానీ జాబ్ చేయండి. మీరు అక్కడ ఒక జాబ్ని చేయడం లేదు, జస్ట్ వర్క్ నేర్చుకుంటున్నారు అండ్ ఆ బిజినెస్లో ఉన్న లూప్ హోల్స్ని తెలుసుకుంటున్నారు అంతే. అంతేకాని నాలెడ్జ్ లేకుండా దిగిపోతే బోత్ టైం అండ్ మనీ రెండూ వేస్ట్ అయిపోతాయి. అండ్ ఫైనల్గా కస్టమర్స్లో నమ్మకాన్ని గెలవడం వల్లనే ఈరోజు లలిత జ్యువెలర్స్ ఈ పొజిషన్లో ఉంది. The most expensive thing in the world is trust. ఈ వీడియో ద్వారా మీరు మంచి బిజినెస్ లెసన్స్ని నేర్చుకున్నారనుకుంటున్నాను. ఈ వీడియోని ఎవరైతే బిజినెస్ని స్టార్ట్ చేస్తారో లేదా ఫ్యూచర్లో బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. నేను షేర్ చేయమన్నది నా ఛానల్ గ్రోత్ కోసం కాదు. నేను వీడియోలో చెప్పిన కోర్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ స్ట్రాటజీస్ వాళ్ళకి బిజినెస్ చేయడానికి బాగా యూజ్ అవుతాయి కాబట్టి. సో హోప్ యూ లైక్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.